నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం. మీకు స్వాగతం, సుస్వాగతం. మన్ కీ బాత్ అనేది దేశం యొక్క, దేశ ప్రజల యొక్క విజయాలను ముందుకు తీసుకువచ్చే ఒక బలమైన వేదిక. ఇటీవల ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా దేశం ఇలాంటి ఒక విజయాన్నే చూసింది. అనేక దేశాల నాయకులు, పారిశ్రామిక ప్రపంచంలోని లీడర్లు, ఇన్నోవేటర్లు మరియు స్టార్టప్ సెక్టార్ వాళ్ళు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం భారత్ మండపంలో సమావేశమయ్యారు. రాబోయే కాలంలో ఏఐ శక్తిని ప్రపంచం ఎలా ఉపయోగిస్తుంది అనే దిశగా ఈ సమ్మిట్ ఒక టర్నింగ్ పాయింట్గా నిరూపించబడింది. మిత్రులారా, ఈ సమ్మిట్లో నాకు ప్రపంచ నాయకులను, టెక్ సీఈఓలను కలిసే అవకాశం కూడా లభించింది. ఈ ఏఐ సమ్మిట్ ఎగ్జిబిషన్లో నేను ప్రపంచ నాయకులకు చాలా విషయాలు చూపించాను. నేను 2 విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించాలనుకుంటున్నాను. ఈ సమ్మిట్లో 2 ప్రొడక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులను చాలా ప్రభావితం చేశాయి. మొదటి ప్రోడక్ట్ అమూల్ బూత్లో ఉంది. జంతువులకు చికిత్స చేయడంలో ఏఐ మనకు ఎలా సహాయపడుతుందో ఇందులో వివరించబడింది. అంతేకాక 24 గంటలు ఏఐ అసిస్టెంట్ సహాయంతో రైతులు తమ డైరీ మరియు జంతువులను లెక్క చూసుకోవచ్చు. మిత్రులారా, 2వ ప్రోడక్ట్ మన సంస్కృతికి సంబంధించినది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు దీనిని చూసి ఆశ్చర్యపోయారు. ఏఐ సహాయంతో మనం మన ప్రాచీన గ్రంథాలను, మన ప్రాచీన జ్ఞానాన్ని, తాళపత్ర గ్రంథాలను ఎలా సంరక్షిస్తున్నామో, నేటి తరానికి అనుగుణంగా ఎలా మలుస్తున్నామో చూశారు. మిత్రులారా, ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా డిస్ప్లే కోసం సుశ్రుత సంహితను ఎంపిక చేశారు. మొదటి దశలో టెక్నాలజీ సహాయంతో మనం తాళపత్ర గ్రంథాల ఇమేజ్ క్వాలిటీని మెరుగుపరిచి వాటిని చదవగలిగేలా ఎలా చేస్తున్నామో చూపించారు. 2వ దశలో ఈ ఇమేజ్ను మెషిన్ చదవగలిగే టెక్స్ట్గా మార్చారు. తరువాత దశలో మెషిన్ రీడబుల్ టెక్స్ట్ను ఒక ఏఐ అవతార్ చదివింది. ఆపై దశలో ఈ అమూల్యమైన భారతీయ విజ్ఞానాన్ని టెక్నాలజీ సాయంతో ఇండియన్ లాంగ్వేజెస్లోకి, విదేశీ భాషలలోకి ఎలా అనువదించవచ్చో చూపించాము. భారతదేశ ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక అవతార్ ద్వారా తెలుసుకోవడంలో ప్రపంచ నాయకులు చాలా ఆసక్తిని కనబరిచారు. మిత్రులారా, ఈ సమ్మిట్లో ఏఐ రంగంలో భారతదేశపు అద్భుతమైన సామర్థ్యాలను ప్రపంచం చూసింది. ఈ సందర్భంగా భారతదేశం 3 మేడ్ ఇన్ ఇండియా ఏఐ మోడల్స్ను కూడా ప్రారంభించింది. ఇది ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ఏఐ సమ్మిట్. ఈ సమ్మిట్ పట్ల యువతలో ఉత్సాహం మరియు ఉల్లాసం చూడదగినదిగా ఉంది. ఈ సమ్మిట్ విజయవంతమైనందుకు దేశ ప్రజలందరినీ అభినందిస్తున్నాను. మిత్రులారా, నేను తరచుగా చెబుతుంటాను, ఆడేవారే వికసిస్తారు. క్రీడలు మనల్ని కలుపుతాయి కూడా. ఈ మధ్య మీరు T20 వరల్డ్ కప్ మ్యాచ్లను చూస్తూనే ఉండి ఉంటారు. మ్యాచ్ చూస్తున్నప్పుడు చాలాసార్లు కొందరు ఆటగాళ్లపై మీ కళ్ళు నిలిచిపోయి ఉంటాయని నాకు గట్టిగా అనిపిస్తోంది. జెర్సీ వేరే దేశానిది అయి ఉంటుంది, కానీ పేరు వినగానే అరే ఇతను మన దేశం వాడే అనిపిస్తుంది. మనసులోని ఏదో
ఒక మూల చిన్నపాటి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆ ఆటగాడు భారతీయ మూలాలకు చెంది తన కుటుంబం స్థిరపడిన దేశం కోసం ఆడుతూ ఉంటాడు. వారు తమ తమ దేశాల జెర్సీలు ధరించి మైదానంలోకి దిగి మనస్ఫూర్తిగా ఆ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. కెనడా జట్టులో అత్యధికంగా భారతీయ మూలాలున్న ఆటగాళ్లు ఉన్నారు. జట్టు కెప్టెన్ దిల్ప్రీత్ బాజ్వా పంజాబ్లోని గురుదాస్పూర్లో జన్మించారు. నవనీత్ ధాలివాల్ చండీగఢ్కు చెందినవారు. ఈ జాబితాలో హర్ష్ ఠాకూర్, శ్రేయస్ మోవా వంటి అనేక పేర్లు ఉన్నాయి. వీరు కెనడాతో పాటు భారతదేశానికి కూడా గర్వకారణంగా నిలుస్తున్నారు. అమెరికా జట్టులో చాలామంది భారత దేశీయ క్రికెట్ నుండి వచ్చినవారే. అమెరికన్ జట్టు కెప్టెన్ మోనాంక్ పటేల్ గుజరాత్ అండర్-16 మరియు అండర్-18 జట్లకు కూడా ఆడారు. ముంబైకి చెందిన సౌరభ్, హర్మీత్ సింగ్, ఢిల్లీకి చెందిన మిలింద్ కుమార్ వీరంతా అమెరికన్ జట్టుకు గర్వకారణం. ఇప్పుడు ఒమన్ జట్టులో గతంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ఆడినవారు చాలామంది ఉన్నారు. జతీందర్ సింగ్, వినాయక్ శుక్లా, కరణ్, జై, ఆశిష్ వంటి ఆటగాళ్లు ఒమన్ క్రికెట్లో బలమైన స్తంభాలు. న్యూజిలాండ్, యుఏఈ మరియు ఇటలీ జట్లలో కూడా భారతీయ మూలాలున్న ఆటగాళ్లు తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. ఇలా ఎందరో భారతీయ మూలాలున్న ఆటగాళ్లు తమ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. అక్కడి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. భారతీయత యొక్క ప్రత్యేకత ఇదే కదా. భారతీయులు ఎక్కడికి వెళ్ళినా తమ మాతృభూమి మూలాలతో అనుబంధం కలిగి ఉంటారు. మరియు తమ కర్మభూమి అంటే వారు నివసించే దేశం యొక్క అభివృద్ధికి కూడా సహకరిస్తారు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏ తల్లిదండ్రులకైనా తమ బిడ్డను కోల్పోవడం కంటే పెద్ద దుఃఖం మరొకటి ఉండదు. ఒక చిన్న బిడ్డను కోల్పోయిన దుఃఖం మరింత తీవ్రంగా ఉంటుంది. కొద్ది రోజుల క్రితం మనం కేరళకు చెందిన ఒక చిన్నారి అలీన్ షరీన్ అబ్రహంను కోల్పోయాము. కేవలం 10 నెలల్లోనే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆమెకు ఎంతో భవిష్యత్తు ఉండాల్సింది. అది అకస్మాత్తుగా ముగిసిపోయింది. ఎన్నో కలలు, సంతోషాలు అసంపూర్ణంగా మిగిలిపోయాయి. ఆమె తల్లిదండ్రులు ఎంతటి వేదనను అనుభవిస్తున్నారో దానిని మాటల్లో వర్ణించలేము. కానీ ఇంతటి తీవ్రమైన బాధలో కూడా అలీన్ తండ్రి అరుణ్ అబ్రహం మరియు తల్లి షెరిన్ దేశవాసులందరి హృదయాలు వారి పట్ల గౌరవంతో నిండిపోయేలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. వారు అలీన్ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఒక్క నిర్ణయంతో వారి ఆలోచన ఎంత గొప్పదో, వారి వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైనదో తెలుస్తోంది. ఒకవైపు వారు తమ కుమార్తె పోయిన దుఃఖంలో మునిగిపోయి కూడా మరోవైపు ఇతరులకు సహాయం చేయాలనే భావనను కలిగి ఉన్నారు. అలాంటి కష్టం ఏ కుటుంబానికి రాకూడదని అనుకున్నారు. అలీన్ షరీన్ అబ్రహం ఈరోజు మన మధ్య లేరు. కానీ ఆమె పేరు దేశంలోని అతి పిన్న వయస్కులైన ఆర్గాన్ డోనర్స్లో చేరింది. మిత్రులారా, ఈ రోజుల్లో భారతదేశంలో ఆర్గాన్ డొనేషన్పై అవగాహన నిరంతరం పెరుగుతోంది. దీనివల్ల అవసరమైన వారికి సహాయం అందుతోంది. దీనితో పాటు దేశంలో మెడికల్ రీసెర్చ్కు కూడా బలం చేకూరుతోంది. ఈ దిశగా అనేక సంస్థలు మరియు ప్రజలు అసాధారణమైన పనులు చేస్తున్నారు. మిత్రులారా, కేరళకు చెందిన ఆలింలాగే చాలామంది ఉన్నారు. వారు ఆర్గాన్ డొనేషన్ ద్వారా మరొకరికి కొత్త జీవితాన్ని ఇచ్చారు.
ఉదాహరణకు ఢిల్లీకి చెందిన లక్ష్మీదేవి గారు ఉన్నారు. గత సంవత్సరం ఆమె కేదార్నాథ్ యాత్ర చేశారు. దీనికోసం ఆమె 14 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి వచ్చింది. ఆమె ఈ యాత్రను హార్ట్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత చేశారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆమె గుండె కేవలం 15% మాత్రమే పనిచేస్తోంది. అలాంటి పరిస్థితుల్లో మరణించిన ఒక దాత గుండె ఆమెకు లభించింది. ఆ తర్వాత ఆమె జీవితమే మారిపోయింది. పశ్చిమ బెంగాల్కు చెందిన గౌరాంగ్ బెనర్జీ 2 సార్లు నాతూలా వెళ్లారు. ఇది సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉంది. మరియు విశేషమేమిటంటే ఆయన ఈ ఘనతను లంగ్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత సాధించారు. రాజస్థాన్లోని సికర్కు చెందిన రామ్దేవ్ సింగ్ గారికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సి వచ్చింది. ఈరోజు ఆయన స్పోర్టింగ్ యాక్టివిటీస్లో అద్భుతాలు చేస్తున్నారు. మిత్రులారా, మీకు ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు చాలా కనిపిస్తాయి. ఒకరు చేసే మంచి పని ఎంతోమంది జీవితాలను మార్చగలదని ఇది మరోసారి రుజువు చేస్తుంది. ఇలాంటి సత్కార్యాలు చేసిన వారందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా నేను ఎర్రకోట నుండి పంచ ప్రాణాల గురించి మాట్లాడాను. వాటిలో ఒకటి బానిస మనస్తత్వం నుండి విముక్తి. ఈరోజు దేశం బానిసత్వపు చిహ్నాలను వదిలివేసి భారతీయ సంస్కృతికి సంబంధించిన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించింది. ఈ దిశగా మన రాష్ట్రపతి భవన్ కూడా ఒక ముఖ్యమైన అడుగు వేసింది. రేపు అంటే ఫిబ్రవరి 23వ తేదీన రాష్ట్రపతి భవన్లో రాజాజీ ఉత్సవ్ జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవనపు కేంద్ర ప్రాంగణంలో శ్రీ రాజగోపాలాచారి గారి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆయన స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్. అధికారాన్ని పదవిలా కాకుండా సేవలా భావించిన వారిలో ఆయన ఒకరు. ప్రజా జీవితంలో ఆయన ప్రవర్తన ఆత్మసంయమనం, స్వతంత్ర ఆలోచనలు ఈనాటికి మనకు స్ఫూర్తినిస్తాయి. దురదృష్టవశాత్తు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా రాష్ట్రపతి భవన్లో బ్రిటిష్ పాలకుల విగ్రహాలను అలాగే ఉంచారు. కానీ దేశం యొక్క ముద్దుబిడ్డలకు స్థానం కల్పించలేదు. బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ ల్యూటెన్స్ విగ్రహం కూడా రాష్ట్రపతి భవన్లో ఉండేది. ఇప్పుడు ఈ విగ్రహం స్థానంలో రాజాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాజాజీ ఉత్సవాల సందర్భంగా రాజగోపాలాచారి గారికి సంబంధించిన ప్రదర్శన కూడా ఉంటుంది. ఈ ప్రదర్శన ఫిబ్రవరి 24 నుండి మార్చి 1వ తేదీ వరకు కొనసాగుతుంది. వీలు చూసుకుని దీనిని మీరు కూడా తప్పక చూడండి. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో నేను మీతో డిజిటల్ అరెస్ట్ గురించి వివరంగా మాట్లాడాను. ఆ తర్వాత దేశంలో డిజిటల్ అరెస్ట్ మరియు డిజిటల్ ఫ్రాడ్ గురించి మన సమాజంలో చాలా అవగాహన వచ్చింది. కానీ ఇప్పటికీ మన చుట్టూ క్షమించరాని సంఘటనలు జరుగుతున్నాయి. అమాయక ప్రజలను డిజిటల్ అరెస్ట్ మరియు ఫైనాన్షియల్ ఫ్రాడ్లకు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఒక సీనియర్ సిటిజన్ యొక్క జీవిత కాలపు సంపాదనను మోసగాలు కాజేసిన సంఘటనలు ఎన్నో చూస్తున్నాము. కొన్నిసార్లు పిల్లల ఫీజులు కట్టడానికి దాచుకున్న డబ్బును కూడా కాజేస్తారు. వ్యాపారవేత్తలను మోసం చేసిన వార్తలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎవరో ఫోన్ చేసి, నేను ఒక పెద్ద అధికారిని, మీరు కొన్ని వివరాలు చెప్పాలి అని అంటారు. ఆ తర్వాత అమాయక ప్రజలు అలాగే చేసేస్తారు. అందుకే మీరు అప్రమత్తంగాను జాగ్రత్తగాను ఉండటం చాలా ముఖ్యం. మిత్రులారా,
కేవైసీ నో యువర్ కస్టమర్ అంటే మీ కస్టమర్ను తెలుసుకోండి అనే ప్రక్రియ గురించి మీకు తెలిసే ఉంటుంది. కొన్నిసార్లు మీ బ్యాంకు నుండి కేవైసీ అప్డేట్ లేదా రీకేవైసీ చేయించుకోమని సందేశాలు వచ్చినప్పుడు మీ మనసులో నేను ఇప్పటికే కేవైసీ చేయించుకున్నాను కదా, మరి మళ్ళీ ఎందుకు అనే ప్రశ్న తలెత్తుతుంది. నాదొక విన్నపం. ఇది మీ డబ్బును సురక్షితంగా ఉంచడం కోసమే. ఈ రోజుల్లో పెన్షన్, సబ్సిడీ, బీమా, యూపీఐ ఇవన్నీ బ్యాంకు ఖాతాతో ముడిపడి ఉన్నాయని మనందరికీ తెలుసు. ఈ కారణంగానే బ్యాంకులు ఎప్పటికప్పుడు రీకేవైసీ చేస్తాయి. తద్వారా మీ బ్యాంకు ఖాతా సురక్షితంగా ఉంటుంది. అన్నట్టు ఇక్కడ కూడా మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. నేరస్తులు నకిలీ కాల్స్ చేస్తారు, ఎస్ఎంఎస్ల లింకులు పంపుతారు. అందుకే మనం అప్రమత్తంగా ఉండాలి. అలాంటి మోసగాళ్ల వలలో పడకూడదు. కేవైసీ గాని రీకేవైసీ గాని కేవలం మీ బ్యాంక్ బ్రాంచ్లోనో, బ్యాంక్ యాప్లోనో, ఆథరైజ్డ్ మీడియంలోనో మాత్రమే చేయించుకోండి. ఓటీపీ, ఆధార్ నంబర్ లేదంటే బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన సమాచారాన్ని ఎవరికి ఇవ్వకండి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, మీ పాస్వర్డ్ను ఎప్పటికప్పుడు తప్పకుండా మారుస్తూ ఉండండి. ప్రతి ఋతువుతో పాటు ఆహారపు అలవాట్లు, దుస్తులు ఎలా మారిపోతాయో అలాగే ప్రతి కొన్ని రోజులకు మీ పాస్వర్డ్ను కూడా మార్చుకోవాలని ఒక నియమం పెట్టుకోండి. మిత్రులారా, ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ విషయాలపై ఆర్థిక అక్షరాస్యత సప్తాహాన్ని నిర్వహించింది. ఈ ఆర్థిక అక్షరాస్యత ప్రచారం ఇప్పుడు ఏడాది పొడవునా కొనసాగుతుంది. అందువల్ల భారతీయ రిజర్వ్ బ్యాంక్ సందేశాలను గమనించండి. మీ కేవైసీని అప్డేట్గా ఉంచుకోండి. గుర్తుంచుకోండి, సరైన కేవైసీ, సకాలంలో రీకేవైసీ, ఖాతాను సురక్షితం చేసుకోండి. సాధికార పౌరులుగా మారండి. ఎందుకంటే సాధికార పౌరులతోనే బలమైన ఆత్మనిర్భర భారత్ ఏర్పడుతుంది. నా ప్రియమైన దేశవాసులారా, మన రైతులు కేవలం అన్నదాతలే కాదు, వారు మట్టిని సరిగ్గా వినియోగించగలరు. మట్టి నుండి బంగారం పండించడం అంటే ఏమిటో అది మన రైతుల నుండి నేర్చుకోవాలి. అలాగే మన నేటి రైతులు సంప్రదాయాన్ని, టెక్నాలజీని రెండింటినీ కలుపుకొని ముందుకు సాగుతున్నారు. ఇది చూసి నాకు సంతోషంగా ఉంది. మన రైతులు ఇప్పుడు కేవలం ఉత్పత్తి పైన మాత్రమే కాకుండా నాణ్యత పైన, వాల్యూ ఎడిషన్ పైన, కొత్త మార్కెట్లపైన కూడా దృష్టి సారిస్తున్నారు. ఒడిశాలో హీరోద్ పటేల్ అనే ఒక యువ రైతు కథ నిజంగా చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించింది. సుమారు 8 సంవత్సరాల క్రితం వరకు ఆయన తన తండ్రి శివశంకర్ పటేల్తో కలిసి సాంప్రదాయ పద్ధతిలో వరి సాగు చేసేవారు. కానీ ఆయన వ్యవసాయాన్ని ఒక కొత్త దృక్పథంతో చూడటం ప్రారంభించారు. తన పొలంలోని చెరువు పైన ఆయన ఒక బలమైన వలలాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసి దానిపై తీగజాతి కూరగాయలను పండించారు. చెరువు చుట్టూ అరటి, జామ, కొబ్బరి చెట్లను నాటారు. అంతేకాక చెరువులో చేపల పెంపకాన్ని కూడా ప్రారంభించారు. అంటే ఒకే చోట సాంప్రదాయ వ్యవసాయం జరుగుతోంది. కూరగాయలు, పండ్లు, చేపలు కూడా పండుతున్నాయి. ఆ విధంగా భూమిని సంపూర్ణంగా ఉపయోగించుకున్నారు. నీరు ఆదా అయింది, అదనపు ఆదాయం కూడా లభించింది. అలాగే సుదూర ప్రాంతాల నుండి రైతులు ఆయన మోడల్ను చూడటానికి వస్తుంటారు. మిత్రులారా, కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఒక గ్రామం ఉంది. అక్కడ ఒకే పొలంలో 570 రకాల వరి వంగడాలను పండిస్తున్నారు. ఇందులో స్థానిక రకాలు ఉన్నాయి, హెర్బల్ రకాలు కూడా ఉన్నాయి, మరియు ఇతర రాష్ట్రాల నుండి తీసుకువచ్చిన జాతులు కూడా ఉన్నాయి.
ఇది కేవలం వ్యవసాయం మాత్రమే కాదు, విత్తనాల వారసత్వాన్ని కాపాడే ఒక మహాయజ్ఞం. మన రైతుల కష్టం యొక్క ప్రభావం గణాంకాలలో కూడా కనిపిస్తోంది. భారతదేశం ఈ రోజు ప్రపంచంలోనే అతి ఎక్కువగా బియ్యం ఉత్పత్తి చేసే దేశంగా అవతరించింది. 15 కోట్ల టన్నులకు పైగా బియ్యం ఉత్పత్తి చేయడం అనేది చిన్న విజయం కాదు. మనం మన అవసరాలను తీర్చుకోవడంతో పాటు ప్రపంచ ఫుడ్ బాస్కెట్లో మన వంతు సహకారాన్ని కూడా అందిస్తున్నాము. మిత్రులారా, ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులు వాయు మార్గం ద్వారా కూడా చాలా సులభంగా విదేశాలకు చేరుకుంటున్నాయి. కర్ణాటకకు చెందిన నంజన్గూడ్ అరటి పండ్లను, మైసూరు తమల పాకులను, ఇండి నిమ్మకాయలను మాల్దీవులకు పంపారు. ఈ ఉత్పత్తులు వాటి రుచికి, నాణ్యతకు ప్రసిద్ధి చెందాయి. వీటికి జిఐ ట్యాగ్ కూడా లభించింది. నేటి రైతులు క్వాలిటీ ఇస్తూనే క్వాంటిటీని కూడా పెంచుతున్నారు. దానితో పాటు తనకంటూ ఒక గుర్తింపును కూడా సృష్టించుకుంటున్నారు. నా ప్రియమైన దేశవాసులారా, గత సంవత్సరం ఇదే సమయంలో జరిగిన మహాకుంభ మేళా యొక్క అద్భుతమైన చిత్రాలు మీకు తప్పకుండా గుర్తుండే ఉంటాయి. సంగమం ఒడ్డున పోటెత్తిన జనసంద్రం, అపారమైన భక్తి ప్రవాహం, మరియు ఆ పవిత్ర స్నానఘట్టంలో భారతదేశం తన సనాతన చైతన్యాన్ని సాక్షాత్కరింపజేసుకున్నట్లు అనిపించింది. మిత్రులారా, మహాకుంభ్ యొక్క అదే ప్రవాహం, అదే మాఘమాసం, అవే భక్తి స్వరాలు ఉత్తరం నుండి దక్షిణం వైపు ప్రవహించినప్పుడు ఒక కొత్త గుర్తింపు లభిస్తుంది. మిత్రులారా, కేరళ గడ్డపై భారతపూజ నది ఒడ్డున తిరునవయలో శతాబ్దాల నాటి ఒక సంప్రదాయం ఉంది. అదే మామాంగం. దీనిని చాలామంది మహామాఘ మహోత్సవం లేదా కేరళ కుంభ్ అని కూడా పిలుస్తారు. మాఘ మాసంలో పవిత్ర నదిలో స్నానం చేయడం మరియు ఆ క్షణాన్ని జీవితంలో ఒక మరుపురాని జ్ఞాపకంగా మార్చుకోవడం, ఇదే దీని ఆత్మ. కాలక్రమేణా ఈ సంప్రదాయం కనుమరుగైంది. సుమారు 250 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం మునుపటిలా అంత వైభవంగా జరగలేదు. కానీ ఈరోజు మన వారసత్వాన్ని తిరిగి గుర్తిస్తున్న మన దేశంలో చరిత్ర మరో మలుపు తీసుకుంది. ఈసారి ఎలాంటి గొప్ప ప్రచారం లేకుండానే కేరళ కుంభ్ విజయవంతంగా జరిగింది. దీని గురించి ఒకరి నుంచి ఒకరికి తెలిసింది. ఈ విషయం ఒకరి నుంచి ఒకరికి పాకిపోయింది. చూస్తుండగానే భక్తులు తిరునవాయ చేరుకోవడం ప్రారంభించారు. మిత్రులారా, మహాకుంభ్ అయినా కేరళ కుంభ్ అయినా ఇది కేవలం స్నాన పర్వదినం మాత్రమే కాదు. ఇది స్మృతి జాగరణ. ఇది సంస్కృతిని పునఃస్మరించుకోవడం. ఉత్తరం నుండి దక్షిణం వరకు నదులు వేరైనా, ఒడ్డులు వేరైనా, విశ్వాస ప్రవాహం మాత్రం ఒక్కటే. ఇదే భారతదేశం. మిత్రులారా, మన దేశంలో ఇలాంటి వారు ఎల్లప్పుడూ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు. ఎవరైతే సమాజ సంక్షేమం కోసం పనిచేశారో, ఎవరైతే తమ సత్కార్యాలలో ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చారో. అమ్మ జయలలిత గారు అలాంటి ఒక ప్రముఖ నాయకురాలు. ఫిబ్రవరి 24న ఆమె పుట్టినరోజు. తమిళనాడు ప్రజలకు ఆమెతో ఎంతటి గాఢమైన అనుబంధం ఉందో రాష్ట్ర పర్యటనలో నాకు నేటికి కనిపిస్తుంది. అమ్మ జయలలిత గారి ప్రస్తావన రాగానే తమిళనాడు ప్రజల ముఖాలు వికసిస్తాయి. మన నారీ శక్తికి ఆమెతో మరింత ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే ఆవిడ ప్రభుత్వం ఉన్నప్పుడు తల్లులు, సోదరిమణులు, ఆడపిల్లల కోసం అనేక ప్రశంసనీయమైన కార్యక్రమాలు చేపట్టారామె. రాష్ట్రంలో శాంతి భద్రతలను పటిష్టంగా ఉంచడానికి కూడా
ఆమె చాలా గట్టి చర్యలు తీసుకున్నారు. ఆమెలో దేశభక్తి భావన నిండుగా ఉండేది. దీనితో పాటు భారతదేశ సాంస్కృతిక వారసత్వం పట్ల ఆమెకు ఎంతో గర్వం ఉండేది. అమ్మ జయలలిత గారితో జరిగిన ప్రతి సమావేశం, ప్రతి సంభాషణ నామదిలో నేటికీ నిలిచి ఉంది. ఆమె గుజరాత్లో 2002 మరియు 2012లో జరిగిన నా 2 ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు. మేమిద్దరం మా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు గుడ్ గవర్నెన్స్ వంటి విషయాలపై మా మధ్య తరచుగా చర్చలు జరిగేవి. ఆమె ఆలోచనలు చాలా స్పష్టంగా మరియు అభిప్రాయాలు చాలా పరిణతితో ఉండేవి. ఇది ఆమెలోని ఒక గొప్ప లక్షణం. చాలా సంవత్సరాల క్రితం ఆమె పొంగల్ పండుగ సందర్భంగా నన్ను లంచ్ కోసం చెన్నైకి ఆహ్వానించారు. ఆప్యాయతతో నిండిన ఆమె పద్ధతిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మరొకసారి నేను ఆమెకు వినమ్ర శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ஜெயலலிதா அவர்களுக்கு ஏன் நினைவஞ்சலிகள் சமுதாயத்திற்கு அவர் ஆற்றிய சேவை என்றும் நினைவில் இருக்கும். నా ప్రియమైన దేశవాసులారా, ఇప్పుడు నేను నాకెంతో ఇష్టమైన ప్రతిభావంతులైన చిన్నారులతో, అంటే ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న పిల్లలతో మాట్లాడతాను. మీరు ఈ నెల ప్రారంభంలో పరీక్షా పే చర్చ చూశారని, అలాగే మీరు దాని నుండి కొత్తగా కొంత నేర్చుకుని ఉంటారని అనుకుంటున్నాను. కానీ మళ్ళీ అడుగుతున్నాను, చదువు గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోవడం లేదు కదా? నా ప్రియమైన చిన్నారులారా, మీరు ఎగ్జామ్ వారియర్స్. నాకు నమ్మకం ఉంది. మీరందరూ ఎంతో శ్రద్ధగా పరీక్షల కోసం సిద్ధమవుతూ ఉండి ఉంటారు కదూ. ఇలాంటి సమయంలో మనసులో కొంచెం సందేహం రావడం కూడా సహజమే. కొన్నిసార్లు అన్నీ గుర్తుంటాయా, ఉండవా అనిపిస్తుంది. కొన్నిసార్లు సమయం సరిపోదేమో అనిపిస్తుంది కదా. ఈ భావన మీకు ఒక్కరికే లేదు, ప్రతి తరంలోని పిల్లలకి ఉండేదనే మాట గుర్తుంచుకోండి. మీ విలువ మీ మార్క్షీట్ ద్వారా నిర్ణయించబడదు. అందుకే మిమ్మల్ని మీరు నమ్మండి. ఏది చదివారో దాన్ని పూర్తి మనసుతో రాయండి. ఇంకా ఏది రాలేదో ఆ ఒక్క ప్రశ్నను మీ మనసుపై ఆధిపత్యం చెలాయించనివ్వకండి. ఇంకా ఒక విషయం, మీ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ఉండండి. వాళ్ళు మిమ్మల్ని మీ మార్కులను బట్టి కాదు, మీ ప్రయత్నాన్ని బట్టి గుర్తిస్తారు. వాళ్ళు మీ కష్టాన్ని చూసి సంతోషిస్తారు. పరీక్షలలో కూడా మీరు విజయం సాధిస్తారని, మీ జీవితంలో కూడా విజయం యొక్క కొత్త శిఖరాలను అందుకుంటారని నాకు పూర్తి నమ్మకం ఉంది. మిత్రులారా, ఇవి రంజాన్ రోజులు. నేను ఈ పవిత్ర మాసం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరికొద్ది రోజుల్లో హోలీ పండుగ కూడా రాబోతోంది. అంటే రంగులు, గులాల్ మరియు నవ్వులతో నిండిన సమయం రాబోతోంది. మీరందరూ మీ కుటుంబంతోనూ మీ ఆత్మీయులతోనూ కలిసి అన్ని పండుగలను ఆనందంగా జరుపుకోండి. ఇంకా కొన్ని మంత్రాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఉదాహరణకు, వోకల్ ఫర్ లోకల్ మన హోలీ పండుగ కానివ్వండి, లేదా మరే ఇతర పండుగ కానివ్వండి, విదేశీ వస్తువులు అనేకం చొరబడ్డాయి. వాటిని పండుగలకు దూరంగా ఉంచండి. హోలీకి కూడా దూరంగా ఉంచండి. స్వదేశీని స్వీకరించండి. మీరు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసినప్పుడు దేశాన్ని ఆత్మనిర్భర్గా మార్చే ప్రచారంలో కూడా సహాయం చేస్తారు. మిత్రులారా, నాకు ప్రతి నెల మన్ కీ బాత్ కోసం మీ నుండి అనేక సూచనలు అందుతాయి. మీరు పంపిన సందేశాల ద్వారా దేశంలోని నలుమూలలా దాగి ఉన్న అద్భుతమైన ప్రతిభ గురించి మాకు తెలుస్తుంది. వ్యక్తిగత స్వార్థానికి అతీతంగా
సమాజం కోసం ఏదైనా చేయాలనే అనేక స్ఫూర్తిదాయకమైన గాథలు మీ ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు చేరాయి. మీరు ఇలాగే మీ ప్రయత్నాలను కొనసాగించండి. నేను మీ సందేశాల కోసం ఎదురుచూస్తూ ఉంటాను. రాబోయే పండుగల సందర్భంగా నేను మరోసారి మీకు మరియు మీ కుటుంబానికి అనేకానేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.